నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ విజయ్. సుప్రీంకోర్టు తీర్పు మేరకు నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక 3 కేటగిరీలను అయితే ప్రకటించడం జరిగింది. అసలు ఆ కేటగిరీలు ప్రకటించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఆ కేటగిరీలను ఎట్లా వర్గీకరణలో వాటిపైన ఎలాంటి స్పష్టత ఎట్లా వస్తుందనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు తాటికొండ రాజయ్య గారు ఉన్నారు, ఎక్స్ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏబిసి అనే కేటగిరీలు ప్రకటించడం అయితే జరిగింది సీఎం గారు. అసలు ఎట్లా చూడొచ్చు, ఇది ఎట్లా సాధ్యమవుతోంది? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయము జరగాలంటే ఎస్సీ ఉపకులాలు లేదా ఎస్సీలో ఉన్న 59 కులాల మధ్యలో సమన్యాయం జరగాలంటే వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారము వారికి రిజర్వేషన్ ఉండాలి. రిజర్వేషన్ ఫలితాలు ఏదైతే ఉన్నదో ఒక వర్గానికి సంబంధించిన వారికి మాత్రమే చెందుతున్నాయి అని చెప్పేసి అనేక కమిషన్లు చెప్పడం జరిగింది. స్వతంత్రం వచ్చి రాజ్యాంగము అమలుపరిచి 1950 తర్వాత 15 సంవత్సరాల తర్వాత 65లో లాకూర్ కమిషన్ వేసినప్పుడు ఒక వర్గము అంటే మాలా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే లబ్ధి చేకూరుతుందని చెప్పేసి, అటు తర్వాత మళ్ళీ 97లో మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రామచంద్రరాజు కమిషన్ వేస్తే అప్పుడు కూడా 80% ఒక సామాజిక వర్గం మాత్రమే లాభం పొందుతుంది అని చెప్పేసి, అదేవిధంగా ఉషా మెహ్రా కమిషన్ 2005లో వేసినప్పుడు కూడా అదే రిజల్ట్ వచ్చింది. నిన్నగాక మొన్న అక్టోబర్ 2024లో షమీం అఖ్తర్ కమిషన్ ఏకసభ్య కమిషన్ అయితే కూడా అదే. అంటే ఓవరాల్గా ఒక సామాజిక వర్గం ఓపెన్గా మాట్లాడాలంటే మాల సామాజిక వర్గం ఒకటే, మాల ఉపకులాలు కూడా కాకుండా మాల సామాజిక వర్గం మాత్రమే ఎక్కువ లబ్ధి పొందుతున్నదని చెప్పేసి చెప్తారు. సో ఈరోజు చివరిగా షమీం అఖ్తర్ గారు ఎస్సీలను ఏబిసిగా వర్గీకరించాలి. ఏలో అత్యధికంగా వెనుకబడ్డ వాళ్ళు, విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనుకబడ్డ వాళ్ళను ఏలో, అదేవిధంగా మధ్యతరగతిగా ఉన్నవాళ్ళు బిలో, అధికంగా లబ్ధి పొందిన వాళ్ళు సిలో ఉండాలని ఏబిసిగా విభజించడం జరిగింది. కానీ అభివృద్ధి కానీ జనాభాను కానీ ప్రాతినిధ్యం తీసుకోకుండా చేసినట్టు కనబడుతూ ఉంది. సో ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఏబిసిలు కావాలంటే అది తీసుకోలేదు, అభివృద్ధి పరంగా చూస్తే అది కూడా తీసుకోకుండా మరి ఏదో మ్యానిపులేషన్ జరిగింది అన్నట్టు కనబడుతూ ఉన్నది. మ్యానిపులేషన్ చేస్తానికి ఎవరు ఉన్నారు? ఓన్లీ ప్రభుత్వం మాత్రమే మ్యానిపులేట్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరిస్తూ క్రిమీ లేయర్ను కూడా అమలుపరచాలని చెప్పేసి కమిషన్ చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది క్రిమీ లేయర్ అవసరం లేదు, దాన్ని తోసిపుచ్చేయడం జరిగింది. అట్లాంటప్పుడు నీ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలన్నప్పుడు మాదిగలు 32 లక్షల మంది ఉన్నారు, 15 లక్షల మంది మాత్రమే మాలలు ఉన్నారు. సో ఆటోమేటిక్గా వీళ్ళకి 5% వచ్చినప్పుడు వాళ్ళకి 10%, 10.5, 11 వరకు రావాలి. జనాభా బట్టి చూసేదంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఏబీసీలుగా వర్గీకరించాలన్నప్పుడు జనాభా మాది ఎక్కువ ఉంది, మాల తక్కువ ఉంది. సో ఆ రకంగా జరగలేదు. పోనీ అభివృద్ధి పరంగా అనుకుంటే పంబాల అనే క్యాస్టు 903 మాత్రం ఉన్నారు వాళ్ళు జనాభా. వాళ్ళు అత్యధికంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పంబాల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఆర్థికంగా ఎదిగినారు. గతంలో వాళ్ళు ఎదిగిన జాబితాలో ఉండ్రి, సిలో ఉండ్రి, డిలో ఉండ్రి అప్పుడు. సో ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ఏలో వేశారు. కారణం ఏంటో తెలియదు. సంపన్న కుటుంబాలను తీసుకొచ్చి వెనుకబడ్డ కుటుంబాల్లో వేయడం జరిగింది, నెంబర్ 1. అట్లాగే మన్నెపోళ్ళు కూడా. సో మన్నెపోళ్ళను కూడా తీసుకుపోయి దాదాపు వాళ్ళు 43,000 మంది ఉంటారు, వాళ్ళని కూడా దాంట్లో వేయరు. దానివల్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వేసినట్టు లేదు, జనాభాను దృష్టిలో పెట్టినట్టు. ఎక్కడ ఇంకా మాదిగలది తగ్గించాలనే ఉద్దేశంతో మాదిగలలో ప్రధాన ఉపకులమైన బుడగజంగాలు 1,10,000 మందిని తీసుకొని పోయి వెనుకబడ్డ దాంట్లో ఏ గ్రూపులో వేయడం జరిగింది. అదేవిధంగా మరి వెనుకబడ్డట్టున్న 1,11,000 మంది దాదాపు నేతకాని వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రం మాలలో అట్లా ఉంచుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అవకతవకలు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. దీంట్లో పూర్తిగా ప్రభుత్వ హస్తం ఉంది. ప్రభుత్వం ఏ రకంగా చేయాలనుకుంటే ఆ రకంగా చేసింది. ఎందుకు ప్రభుత్వము మాలలకు వెన్నుగాస్తూ ఉన్నది, దాని వెనుక వివేక్ వెంకటస్వామి హస్తం ఉన్నది. సో ఆయన మ్యానిపులేట్ చేయడం వల్ల మాలల పర్సంటేజ్ 3 ఉండాలి, ఇవాళ 5 వరకు రావడానికి కారణము ఒకే ఒక కారణము మరి వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి మాలల చేతుల కీడు బొమ్మలు ఎక్కున్నాడు. మాలలకు నేను వ్యతిరేకంగా పోయేదంటే
నా ముఖ్యమంత్రి పదవి ఊడిపోద్దని చెప్పి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది. అందుకనే ఈరోజు వాళ్ళు పోడుకుంటున్నారు ఏంటంటే అభినవ అంబేద్కర్ రేవంత్ రెడ్డి అని. సిగ్గుశరం ఉండాలి ఆయన కదా. అంత ఒక్కనాడు జై తెలంగాణ అంటూ 30 ఏళ్ళు కష్టపడ్డ కృష్ణమాదిగ పేరు తీయనోడు. అది ఒకవేళ కనుక అభినవ అంబేద్కర్ అనేది ఉంటే మరి కృష్ణమాదిగర్ అంటే అందరూ కూడా హర్షం వెలిపిస్తారు, కానీ ఈయన అనడం సరైనది కాదు. సో తప్పకుండా ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా మేము ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని స్వాగతిస్తూనే దాంట్లో ఉన్న అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్ చేస్తాం. ఇంకొకటి సార్, ప్రధానంగా 2011లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఏబీసీ కేటగిరీ ఉందో ఈ కేటగిరైజేషన్ చేశారు అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు సార్, అది సాధ్యమేనా? సో ఇప్పుడు ఎందుకంటే 2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, ఆ లెక్కలను తీసుకోలే. మొన్న జనగణ మనకు బీసీ జనగణతో పాటు ఎస్సీ జనగణ జరిగింది, దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. అంటే ఈ లేటెస్ట్ లెక్కలను తీసుకోవాలి. అట్లా చూసుకుంటే 17.45% ఇవాళ ఎస్సీలు పెరగడం జరిగింది. ఆ రకంగా పర్సంటేజ్ పెరగాల్సిన అవసరం ఉన్నది. అట్లా తీసుకోకుండా మరి పోనీ సమగ్ర కుటుంబ సర్వే తీసుకుంటే అది కూడా తీసుకోకుండా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో లెక్కలను తీసుకొని ఈరోజు ఏబీసీ వర్గీకరించే ప్రయత్నం చేశారు. ఇన్ని అవకతవకలు ఉన్నాయి. వీటిని వెంటనే మరి ఏమంటారు చట్టబద్ధత కల్పించే లోపే అవకతవకలన్నీ సరిదిద్దాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇంకొకటి సార్, ఇప్పుడు అటు ఏదైతే కాంగ్రెస్లో సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు కానీ, మినిస్టర్ బట్టి విక్రమార్క కానీ, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కానీ, అలాగే వివేక్ వెంకటస్వామి కానీ, వీళ్ళందరూ కూడా లాబియింగ్ చేయడం వల్లనే రేవంత్ రెడ్డి ఆ వర్గానికి ఫేవర్గా మాట్లాడుతున్నారన్నట్టుగా మీరు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఏమంటారు దీని మీద? సో 100% ఎందుకంటే మనం అన్ని కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు క్యాబినెట్లో ఒక్క మాదిగ బిడ్డ లేరు. సో ఇద్దరు, ఒక స్పీకరు మాల, అదేవిధంగా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి మాల, తర్వాత మోచికి కులానికి సంబంధించిన రాజనరసింహ అయిపోయింది. ఎంపీలు చూసుకుంటే డాక్టర్ వంశీకృష్ణ, అదేవిధంగా మల్లు రవి ఇద్దరు మాల, తర్వాత ఇంకో బైండ్ల కమ్యూనిటీకి సంబంధించిన కడియం కావ్య. అంటే మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో స్థానమే లేదన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంది. తర్వాత అధినాయకత్వం కూడా వారి అజమాయిషి మొత్తం కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు, సిడబ్ల్యూసి మెంబర్ కుప్ల రాజు గారు ఉండడం వల్ల అధిష్టానం దగ్గర వాళ్ళు ఏది చెప్తే అదే జరిగే పరిస్థితి ఉన్నది. సో ఈ రకంగా మాదిగల పెత్తనం లేదా మాదిగలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో ముందుకెళ్ళిన మనకు కొట్టొచ్చినట్టు కూడా కనబడుతుంది. సో అదేవిధంగా ఈరోజు ఏబీసీలో కూడా ఆ ఇంపాక్ట్ తప్పకుండా కనబడుతూ ఉన్నది. దాన్ని సరిదిద్దుకుంటే మంచిది, లేకపోతే మరి మాదిగలందరూ కూడా మరో పోరాటానికి సిద్ధమవుతారు. ఇంకొకటి సార్, లాస్ట్ క్వశ్చను, ఏదైతే బీసీ కులగణనలో జరిగిందో అంటే అవకతవకలు జరిగాయని చెప్పేసి మీరు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారో, సో 20 లక్షల మంది వరకు కూడా బీసీ జనాభా వాళ్ళ యొక్క లెక్కలు కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా మీరు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ ఎస్సీ వర్గీకరణ కార్యరూపం దాలిస్తే సేమ్ అదే రీతిలో ఎస్సీలకు కూడా మాదిగలకు కూడా కొంతమందికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మీరు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు కదా, ఏమంటారు అసలు మరి దీని మీద? ఇప్పుడు ఒక సంవత్సరం పాటు బీసీ జనగణన మొదలుపెట్టి కొండందొవ్వి ఎలకను పట్టినట్టు మొత్తం బీసీల జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారు. దాదాపు 21 లక్షల మంది జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎస్సీలకు కూడా నష్టం జరిగే విధంగా జనాభాను తగ్గించే ప్రయత్నం చేశారు. మరి ఏమన్నా ఇంతగానము కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% అమలు పరుస్తామని చెప్పి డమ్మికాయలు కొట్టి అలివిగాని హామీ ఇచ్చి ఈరోజు మొత్తము బీసీ మైనార్టీలను కలుపుకుంటే 56 లేకపోతే 46 అన్నట్టు చెప్పేసి తక్కువ చేసి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, అదే పార్లమెంట్కి పంపిస్తాం, వాళ్ళు అక్కడ బిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మా పార్టీ ద్వారా 42% అమలు పరుస్తూ ఉంటారు. నీ పార్టీ కోసం అసెంబ్లీ ఉన్నది. ఒకవేళ నీ పార్టీ కోసం అయితే నీ పార్టీ నువ్వు గాంధీ భవన్లో ప్రకటించాలి కదా, అసెంబ్లీలో కాదు కదా నువ్వు ప్రకటించాల్సింది. సో అసెంబ్లీలో ప్రకటించినప్పుడు అది ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం ద్వారా ఉన్నప్పుడు అన్ని పార్టీల ఆమోదంతో పోవాల్సిన అవసరం ఉంటుంది. అందరి కథ నో టైంలో ఓన్లీ ప్రకటించి కనీసము మేజర్ కమ్యూనిటీ సొసైటీలో దాదాపు 60% ఉన్న బీసీలు వాళ్ళ గురించి
60% ఎక్కువ మాట్లాడాలి, దానికి దాదాపు 20% ఎస్సీలు. సో అంటే 80%. ఈ 80% ఎస్టీలు కూడా దీంట్లోకి వస్తారు, 90%. ఎందుకంటే ఈ కేటగరైజేషన్ ఎస్టీలు కూడా చేసేది. అంటే 90%కి సంబంధించిన పాపులేషన్కు అది కూడా పొద్దున్నే అసెంబ్లీ అని చెప్పేసి 2 నిమిషాలలో వాయిదేయడం, మళ్ళీ 2 గంటలకు మొదలు పెడతాను, 2 గంటల 20 నిమిషాలకు మొదలు పెట్టడం, మొత్తం కలిపితే 3 గంటలలో అది ఒడగొట్టి తూతు మంత్రం లెక్క ఒడగొట్టే కార్యక్రమం చేసిండు. కొండందోవి ఎలుకని బట్టే ప్రయత్నం చేసిన తప్ప బీసీల కొరగా పెట్టింది ఏం లేదు, ఎస్సీల కొరగా పెట్టింది ఏం లేదు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. టి రాజయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు ఎస్సీలకు కానీ అటు బీసీలకు కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదంటూ కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. సో కొంతమంది సీఎం మెప్పు పొందడానికి, ఆయన మన్ననలు పొందడానికి ఆయనను అభినవ అంబేద్కర్ అంటూ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రం వరకు కూడా సమంజసం కాదు అంటూ కూడా మనకు ఎక్స్ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.